హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ట్రిప్ వ్లాగ్ అండి. చాలా రోజుల తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. నా ఛానల్లో ట్రిప్ వ్లాగ్ రాక ఒక 2 years అయ్యే ఉంటుంది. లాస్ట్ ట్రిప్ వచ్చేసి మాది వైజాగ్ ట్రిప్. తర్వాత ఇప్పుడు పాండిచ్చేరికి వెళ్తున్నాము. వైజాగ్, కేరళ అవన్నీ లాంగ్ ట్రిప్స్ అనుకోండి, 10 days అలా. కానీ ఇదైతే చాలా షార్ట్ ట్రిప్ అనమాట, 1.5 day కోసం అంతే. ఇంకా చిన్న బేబీతో ఇంతకన్నా దూరం వెళ్ళలేం కదా. లాస్ట్ నేను పెట్టిన ఈషా ఫౌండేషన్ వ్లాగ్లో చెప్పాను కదా, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత రాజా ఎక్కడికైనా తీసుకెళ్తాడా లేదా, ఎందుకంటే వజ్ర సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అని చెప్పి. ఇంకా తను ఎక్కడికైనా తీసుకెళ్ళకపోతే ఊరుకోడు, అమ్మ ఎక్కడికి లేదా ఈ వెకేషన్లో అని అడుగుతాడు. అందుకే ఇంకా మమ్మీ డాడీ కూడా వచ్చారనమాట అనంతపూర్ నుండి. అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా బెంగళూరులో అయితే మార్నింగ్ 11:30, 12కి అలా స్టార్ట్ అయ్యాము. అర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా బేబీతో అన్నీ అంటే కష్టం కదండి, అంత పొద్దునే అంటే అవ్వలేదు. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఆనంద్ భవన్ వస్తుంది, ఇక్కడ కొంచెం అట్లా రిఫ్రెష్మెంట్ కోసం ఆగాము. కాఫీ తాగేవాళ్ళు కాఫీ, నేనైతే బాదం మిల్క్ తీసుకున్నాను. అక్కడైతే బాదం బిస్కెట్స్ భలే ఉంటాయండి ఆనంద్ భవన్లో. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంతకుముందు బాదామికా అని ప్యాకింగ్ వచ్చేది, ఇప్పుడు కొంచెం మార్చారు. చాలా యమ్మీగా ఉంటాయి అసలు. ఎంత టేస్ట్ అనిపిస్తుందో నాకైతే. ప్యూర్ బటర్తో చేస్తారనుకుంటా. ఇదే ప్లేస్లో సేమ్ మేము కేరళకి వెళ్ళేటప్పుడు ఆగాము. కావాలంటే ఆ పాత కేరళ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే చూడండి, అందులోనే బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. అప్పుడు నేను చెప్పిన బాదం బిస్కెట్స్ ఇవే. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే నా ఫేవరెట్ అనమాట. నా బకెట్ లిస్ట్లో చాలా ప్లేసెస్ ఉంటాయండి ఇవన్నీ చూడాలి అని చెప్పి. అలా పాండిచ్చేరి కూడా ఉందన్నమాట. ఎప్పటి నుంచో అనుకున్నాం పాండిచ్చేరి అని. ఇప్పటికీ కుదిరింది. అది కూడా ఇంకొంచెం బాగా టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. జస్ట్ సపోజ్ ఈరోజు వెళ్ళామనుకోండి, రేపు నైట్కి అంతా రిటర్న్ అయిపోయాము. అంత ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. ఏం పెద్ద కవర్ చేయలేదు ప్లేసెస్ అన్నీ. మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, అవి కొన్ని మిస్ అయ్యాయి అన్నమాట. జస్ట్ ఒక షార్ట్ 2 day ట్రిప్ అంతే. ఇంకా వెదర్ అయితే ఎంత బాగుందో. నాకైతే వర్షం పడుతుందేమో, జర్నీ చేస్తామో లేదో అన్నట్టు టెన్షన్గా ఉన్నిందండి. అంత కూల్గా ఉన్నింది వెదర్ అంతా. చూస్తున్నారు కదా, అసలు ఎండ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? చాలా చాలా చల్లగా ఉన్నింది. అసలు ఏసీ ఎందుకు అబ్బా, విండోస్ తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు ఉన్నిందనమాట ఆ రోజు. ఇంకా అసలు వెళ్తూ ఉన్నాం. లంచ్ టైం అయిందండి. అరుణాచలం వెళ్ళే రూట్లో అయితే అసలు మనకి ఒక్క రెస్టారెంట్ అంటే ఒక రెస్టారెంట్ మంచిది లేదు. అసలు ఎందుకు మరి? అరుణాచలం అంటే ఎంత ఫేమస్ ప్లేస్ కదా, అసలు మరి ఎందుకు అట్లా రెస్టారెంట్స్ లేవో నాకైతే తెలియదండి. మేబీ టెంపుల్ సైడ్ దాటి ఇంకా లోపలికి వెళ్తే వస్తాయేమో, కానీ హైవే మీద అయితే అసలు కనిపించలేదండి. చూసారు కదా, అక్కడ K2B భవన్ అని అక్కడ ఒక ప్లేస్ ఉండింది. ఇంకా అక్కడ తప్పక ఆపాల్సి వచ్చింది. ఏం పెద్ద ఫుడ్ అయితే నాకు అసలు నచ్చలేదండి, నార్మల్ రెస్టారెంట్ లాగా ఉందన్నమాట. ఇంకా సమ్మర్ కదా, ఇలా వెళ్తూ ఉంటే ఎన్ని మ్యాంగోస్ అసలు మనం కొన్ని అసలు పేర్లే వినిండాం అనమాట. రకరకాల మ్యాంగోస్ అమ్ముతూ ఉన్నారండి, ఇంకా దారి పొడవునా అవే. ఆల్సో జాక్ ఫ్రూట్ కూడా ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి. వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం కానీ వేరే రూట్లో వచ్చాము, అప్పుడు అది మిస్ అయిపోయింది. లేకపోతే ఒకసారి తమిళనాడు మ్యాంగోస్ టేస్ట్ చేసేవాళ్ళము. ఇంకా పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయిందండి. ఈవినింగ్ అయిపోయింది. కనీసం ఒక్క బీచ్ అన్నా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. చాలా లేట్ అయిపోయింది, అర్లీ మార్నింగే స్టార్ట్ అయి ఉండాల్సింది అని అనుకున్నాము. ఇంకా పాండిచ్చేరి స్ట్రీట్స్ చూస్తున్నారా, ఏదో ఒక ఫ్రెంచ్ స్ట్రీట్ ఉంటుందంట అండి. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి, ఫొటోస్ తీసుకోవాలని చాలా ప్లాన్ చేశాను. కానీ ఆ ఫ్రెంచ్ స్ట్రీట్కి మేము లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ రావచ్చులే, అక్కడ డే టైంలో ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే ఇంకా అసలు కుదరలేదు. మా ఐటినరీ అలా ఉండింది ఆ రోజుకి మొత్తం. ఇంకా ఇలా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బీచ్ సైడ్ వెళ్తున్నాం అనమాట. మేము ఫస్ట్ వెళ్ళబోయే బీచ్ వచ్చేసి రాక్ బీచ్ అండి. నార్మల్గా అన్ని చోట్ల బీచెస్ ఎట్లా ఉంటాయో అలానే ఉంది. చాలా చాలా బాగా అనిపించింది అసలు. ఈ సమ్మర్లో ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుండిందో. మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా సమ్మర్ వెళ్ళామన్నమాట. లైక్ కొంచెం స్టార్టింగ్ ఆఫ్ ద సమ్మర్, ఇంకా ఫెబ్ అట్లాంటి టైంలో వెళ్తాము.
ఎందుకంటే మనకి సమ్మర్ సీజన్లో ఫుల్ పీక్ కదండి, రూమ్స్ కానీ వెకేషన్ ప్లేసెస్ కానీ అన్నీ రద్దీగా ఫుల్గా ఉంటాయి. కాబట్టి వజ్ర చిన్నగా ఉన్నప్పుడే 2 ట్రిప్స్ కవర్ చేసాము, లైక్ కేరళ, వైజాగ్ అలా. ఆ ట్రిప్స్కి వచ్చేసి మేము ఫెబ్ అలా టైంలో వెళ్ళామన్నమాట. ఎందుకంటే చిన్న క్లాసెస్లో ఉన్నాడు వజ్ర అప్పుడు, నర్సరీ ఎల్కేజీ ఆ టైంలో. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ వచ్చేది కాదు స్కూల్కి కానీ ఏమైనా. ఒక 10 డే ట్రిప్ కాబట్టి 10 డే హోంవర్క్ కవర్ చేసేవాడు అంతే, ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కాబట్టి ఏదైనా స్కూల్ డుమ్మా కొట్టాలన్నా భయం వేస్తుంది. ఇంకా అందుకే సమ్మర్ హాలిడేస్లోనే తీసుకెళ్ళాలి, అలా మధ్యలో స్కూల్ ఎగ్గొట్టి తీసుకెళ్ళడానికి అవ్వదు. నేను చెప్పిన ఆ స్ట్రీట్ వచ్చేసి ఇదే అండి, ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది ఇక్కడంతా బీచ్కి దగ్గరలో. మన లేడీస్కి అయితే అసలు నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్, అసలు నైట్ డ్రెస్సెస్ కానీ ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ మ్యాక్సీస్ కానీ అలా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. నేనైతే కొన్ని చూశాను కానీ ఏవి తీసుకోవడానికి అసలు టైం లేదు. నేను చెప్పిన ఫ్రెంచ్ స్ట్రీట్ ఇదే అండి, చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, లైక్ డిఫరెంట్ కలర్ఫుల్గా పెయింట్స్ వేసి అలా. నాకు అసలు అక్కడ నడుస్తూ వెళ్తున్నాం కానీ అదే ఫ్రెంచ్ స్ట్రీట్ అని నాకు అసలు తెలియదండి. మళ్ళీ నెక్స్ట్ డే రాజాని అడిగాను అనమాట, ఆ ఫ్రెంచ్ స్ట్రీట్ ఎంత బాగుంటుందంట, అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకుందామంటే నిన్న నైట్ వెళ్ళాం కదా అదే ఫ్రెంచ్ స్ట్రీట్ అని చెప్పాడు. అరే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదని ఫీల్ అయ్యాను. ఇంకా బీచ్ దగ్గరికి ఒక చోట కార్ పార్క్ చేసేసి ఇలా నడుచుకొని వెళ్తూ ఉన్నాము. అక్కడికి దగ్గర వరకు కార్ అలౌ లేదు. ఇంకా అసలు నేను మా డాడీ మమ్మీ వెనకాల స్లోగా నడుస్తున్నాం అంతా చూసుకుంటా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారా మా డాడీ ఫస్ట్ టైం హాయ్ చెప్తున్నాడు. వీళ్ళందరికీ ఏంటంటే కెమెరా ముందొచ్చి అలా ఫ్రీగా ఉండడం అంత కంఫర్టబుల్ అనిపించదు అనమాట. కానీ మా మమ్మీ మా డాడీ నా కోసం నేను ఏమైనా చెప్తే ఖచ్చితంగా చేస్తారు. అంటే దే డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మీ అన్నట్టు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ కెమెరా అంటే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదండి, అందుకే నేను కూడా ఎవరిని అంత ఫోర్స్ చేయను అనమాట. ఇఫ్ దే ఆర్ ఓకే టు కమ్ నేను హ్యాపీగా తీస్తాను. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నారా అసలు ఓ మై గాడ్ అనిపించింది నాకైతే. ఎన్ని రోజులు అయిపోయిందో నేను బీచ్కి వచ్చి, ఎప్పుడో వైజాగ్కి వెళ్ళినప్పుడు 2 years అయిపోయింది. ఇంకా ఇలా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక బీచ్ చూసింటాను కదండి, అప్పుడున్న ఎక్సైట్మెంట్ తర్వాత నాకు ఇప్పుడు కనిపించింది అనమాట. ఎందుకో ఆ బీచ్ చూస్తేనే నాకు అబ్బా ఎంత ప్రశాంతంగా, ఆ టైడ్స్ ఇలా వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది కదా. కానీ ఏవైనా కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు బీచెస్ దగ్గర, ఆ బీచ్కి వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. అక్కడెక్కడో అలా వస్తుంటే నేను అక్కడెక్కడో దూరం ఉంటాను అనమాట, దగ్గరికి వెళ్ళడానికి అసలు ఇష్టపడను. ఇంకా మా చిన్నోడితో ఫస్ట్ టైం బీచ్కి ఎంత హ్యాపీగా అనిపించిందో. బేబీతో జర్నీ ఎలా అది ఇది అని అనుకుంటున్నారా, అప్పుడే జస్ట్ ఇనీషియల్గా సాలిడ్ స్టార్ట్ చేసామండి. నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. జస్ట్ 1.5 day ఉన్నాం కాబట్టి ఓకే మేనేజబుల్ అనిపించింది. పిల్లలకి అలా బయటికి తిప్పితే కూడా కొంచెం వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది. ఎవ్రీడే ఇంట్లోనే ఉంటే వాళ్ళకి బోర్ ఉంటుంది కదండి. అలా బయట అలా వాళ్ళకు కూడా కొత్త ప్రపంచం చూపించాలి. ఇంకా వజ్ర కోసమని మేము అలా వెళ్ళామన్నమాట ఈ షార్ట్ ట్రిప్కి. ఇంకా మా వజ్రాని బీచ్ కనిపించిందంటే అస్సలు పట్టలేమండి. ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు. అమ్మ అక్కడ చూడమ్మా అసలు ఎంత బాగా వాటర్ వస్తున్నాయో, నేను వెళ్ళి దిగుతాను అది ఇది అని అన్నాడు. బట్ ఈ రాక్ బీచ్లో దిగడానికి లేదండి. నెక్స్ట్ డే ఇంకొక బీచ్కి వెళ్ళాము, అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు వజ్ర. అది నెక్స్ట్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా మా మమ్మీ కూడా హాయ్ చెప్తుంది. నేను 2 times అడిగాను అనమాట, అమ్మ హాయ్ చెప్పమ్మా అందరికీ అంటే, అప్పుడు ఇంకా చెప్పింది. ఇంకా మా చిన్నోడైతే ఆ చల్ల గాలికి ఎంత బాగా నన్ను హగ్ చేసుకొని ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు తను. అసలు యూజువలీ బేబీస్ అయితే ఎక్కువ అలసిపోతారు ఇలా జర్నీస్ చేస్తే అలా కదా, కానీ తిను అలా అలసిపోయినట్టు నాకేం అనిపించలేదు. కార్ మూవ్ అవుతూ ఉంది కాబట్టి హ్యాపీగా నిద్రపోయినాడు. ఇంట్లోనే మేము ఎక్కువసేపు ఉయ్యాల ఊపి చాలా అలసిపోయే వాళ్ళం. ఇక్కడైతే కారు ఊగుతూ ఉంది కాబట్టి బాగా నిద్రపోతూ
చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉండింది, కానీ మేము జర్నీ చేసి అలసిపోయి కొంచెం అంత ఫ్రెష్గా లేం కాబట్టి నాకు ఎందుకో టెంపుల్కి వెళ్ళాలనిపించలేదు. ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ మాకు రూమ్ దొరికి మేము ఫ్రెష్ అయిపోయే లోపల 8-10 అట్లా అయిందండి. ఇంకా ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా మళ్ళీ రాలేదన్నమాట. ఇంకా నైట్ డిన్నర్కి ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్దాము, ఆఫ్టర్నూన్ సెట్ అవ్వలేదు కదా, పాండిచేరిలో మంచి రెస్టారెంట్స్ ఉంటాయని ఓకే ఇప్పుడైతే కాఫీ టైం అయింది ఈవినింగ్ అని చెప్పి 6:30-7 ఆ టైంలో ఇంకా ఆనంద్ భవన్కి వచ్చాం. మళ్ళీ ఆనంద్ భవన్ ఉంది ఇక్కడ బీచ్ పక్కనే, అంటే కొంచెం దగ్గరలో. సో ఇక్కడ మమ్మీ డాడీ అందరు కాఫీ తాగుతూ ఉన్నారు. నేనైతే చాట్ తిన్నాను అనమాట, ఎందుకంటే నాకు కాఫీ అలవాటు లేదు కాబట్టి. ఇంకా అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ స్ట్రీట్స్ అంతా, ఎక్కడైనా మంచి హోటల్ దొరుకుతుందా స్టే చేయడానికి అని. మేమైతే ముందు ఏం ప్లాన్ చేయలేదండి, వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అని అకామిడేషన్ ముందు ఏం చూసుకోలేదు. ఇక్కడ ఒక హోటల్ దొరికింది, రూమ్ అంతా ఓకే కానీ ఎందుకో అంత కంఫర్ట్ అనిపించలేదు అక్కడ, స్మెల్ అదంతా. ఇంకా అందుకే మళ్ళీ బయటకు వచ్చేసి కొంచెం గూగుల్లో బాగా స్టడీ చేసామన్నమాట. లీ రాయల్ పార్క్ అని ఒక 3 స్టార్ హోటల్ కనిపించిందండి. ఇంకా గూగుల్ మ్యాప్స్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము. ఫస్ట్ రాజా వెళ్ళి అన్ని రూమ్స్ చూసేసి వచ్చాడు, చాలా బాగా అనిపించింది. మేమైతే 3 రూమ్స్ తీసుకున్నామండి. రాజా వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చారు కదా, వాళ్ళకొక రూమ్, మమ్మీ డాడీకి ఒక రూమ్, మాకొక రూమ్ అనమాట. మాది మమ్మీ డాడీ వాళ్ళది కనెక్టింగ్ రూమ్ ఉంటుంది, అలా తీసుకున్నాము. సమ్మర్ కాబట్టి అందరు వెకేషన్లో ఉంటారండి, అందుకే అస్సలు అంత ఈజీగా రూమ్స్ దొరకవు, ఏవైనా ప్రీ బుకింగ్ ఉంటాయి. బట్ లక్కీగా ఈ 3 స్టార్ హోటల్లో రూమ్ దొరికింది. ఇంకా బాబు అయితే అప్పటికి నిద్రపోయాడనమాట ఫుల్. ఇంకా వజ్ర మొత్తం హోటల్ అంతా తిరుక్కుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. తనకి హార్స్ కనిపించింది, తర్వాత ఇక్కడ క్యాండీస్ అన్నీ ఉన్నాయి, అది కొని ఇది కొని అని అన్నాడు. రేపు మార్నింగ్ కొనిస్తాం, ఇప్పుడు ఈ టైంలో క్యాండీ తింటే మళ్ళీ నీకు బాగుండదు అని చెప్పి. ఇంకా చూస్తున్నారా, మార్నింగ్ నుండి నా అవుట్ఫిట్ చూపించలేదు కదండి. ఈ డ్రెస్ తీసుకొని నేను అజియోలో ఒక 2 years అయిపోయింది నా బర్త్డే షాపింగ్ అప్పుడు. అసలు ఎక్కడ పెట్టేశానో తెలీదు, ప్రెగ్నెంట్ టైంలో కనిపించింది, బట్ అప్పుడు పట్టదు కాబట్టి వేసుకోలేదు. ఇన్ని రోజులకి ఇప్పుడు దీనికి ముహూర్తం దొరికిందనమాట ఆ డ్రెస్కి. సో అందుకు అది తీసి వేసుకున్నాను. అన్ని అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ ఇంకా రూమ్కి వచ్చేసామండి. నాకైతే రూమ్ తెగ నచ్చింది. ఇట్లా నీట్గా ఉంటేనే నేనైతే అడ్జస్ట్ అవ్వగలనండి. కొంచెం ఏమైనా అలా తేడాగా ఉన్నిందంటే నా వల్ల అయితే అసలు కాదు. ఇలా ఉంటేనే నేను కొంచెం వెకేషన్కి రావడానికి కూడా ఇష్టపడతాను. మరి అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వలేనండి నేను. ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ నాకు ఈ హోటల్లో కూడా ఉండాలన్నమాట. ఇంకా రూమ్ అయితే బాగుంది. వాళ్ళైతే ఒక ట్రేలో మొత్తం స్నాక్స్ అన్నీ ఇచ్చి ఒక లిస్ట్ పెట్టారనమాట. మనం ఏమన్నా తీసుకోవాలనుకుంటే దాంట్లో టిక్ వేసి ఆ మనీ పే చేసి తీసుకోవాలి. ఐ మీన్ ఇప్పుడు కాదు, వెళ్ళే అప్పుడు. ఇవన్నీ జంకే. ఇంకా మా వజ్ర చూసాడంటే అన్నీ తీసేసుకుంటాడు, అందుకే మేము ఏమీ ఇవి తీసుకోము, మీరు అన్నీ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించేసాము. ఇంకా వాష్రూమ్ అయితే నాకు భలే నచ్చిందండి, ఎంత నీట్గా ఉంది కదా. అఫ్కోర్స్ ఇంకా 3 స్టార్ 5 స్టార్లో ఇలానే ఉంటాయనుకోండి. ఇంకా చిన్న రూమ్ టూర్, లైక్ ఒక పెద్ద వార్డ్రోబ్ ఇచ్చారు, ఇంకా మన లగేజ్ అంతా అక్కడ పెట్టుకోవచ్చు. రూమ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. చూస్తున్నారా, నా ఫేవరెట్ నెస్లే ఎవ్రీడే మిల్క్ పౌడర్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఇష్టం ఉంటుంది. ఓపెన్ చేసుకొని జస్ట్ నోట్లో వేసుకొని తినేయడమే. అలా ఆ రోజు నైట్ డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. Until then, keep smiling. Take care. Bye-bye. Thank you so much everybody for watching this vlog. Please like, share and subscribe to my channel. Bye-bye.